బీజేపీ గుజరాత్ వ్యాపారులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తోందన్న ఆరోపణలకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ను కూల్చాల్సిన అవసరం మాకేంటి అని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధం గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాలని మేం కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హస్తం పార్టీకి మిగిలేది శూన్య హస్తమేనని కిషన్ రెడ్డి అన్నారు. బయటికి ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అన్నారు. నాగేంద్ర వివరిస్తారు. చెప్పండి నాగేంద్ర. రైట్, కాంగ్రెస్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటంటూ ఆయన తిరిగే ప్రశ్నించారు. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. చెప్పండి నాగేంద్ర, అసలు కిషన్ రెడ్డి ఏ వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన మళ్ళీ ఒకవైపేమో మాకు అవసరం లేదు కూల్చాల్సిన అవసరం అంటూనే మరోవైపేమో మీకు ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు వస్తే శూన్యహస్తం మాత్రమే మిగులుతుంది అని అన్నారు. అంటే ఈ వ్యాఖ్యల వెనుక ఏం అర్థం చేసుకోవచ్చు మనం? థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనేటటువంటి చర్చకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెరదించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో మరికొద్ది రోజుల్లోనే వ్యాపారస్తులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా గుజరాత్ కు సంబంధించినటువంటి వ్యాపారులు, అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదీస్తాయంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలోనే కేంద్ర మంత్రి, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి దానిపైన స్పందించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మేము కూలిపోవాలనేటటువంటి ఆలోచన కూడా చేయం. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెసే ఉండాలి, కాంగ్రెస్ పరిపాలించాలి. తర్వాత ఎప్పుడైనా సరే కాంగ్రెస్ అధికారంలో రాదు, బీజేపీని అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా సరే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుందంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు ప్రభుత్వాన్ని కోల్చాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కోల్చాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదంటూ కూడా ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనే ఉండాలి. తర్వాత నెక్స్ట్ రాబోయేటటువంటి ఎలక్షన్ లో మాత్రం కాంగ్రెస్ ప్రజలే పక్కకు పెడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా కిషన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.